హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాం. ఆ నోటిఫికేషన్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనకి సిఎస్ఐఆర్ మనకి నీరి నుంచి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో ఈ వాల్టి వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఇందులో మొత్తం 33 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వీరి యొక్క పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి మనకి లెవెల్ 2 ప్రకారం అనేది పే స్కేల్ ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి లెవెల్ 4 ప్రకారం అనేది వీరికి పే స్కేల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అరౌండ్ శాలరీ అనేది మనకి వీళ్ళకి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇది ఎవరికంటే లెవెల్ 2 ప్రకారం ఎవరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది శాలరీ. అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి వీళ్ళకి 25,500 నుంచి 81,100 వరకు అనేది వీరికి పే స్కేల్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉండాలంటే ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అనేది మనకి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దీంతో పాటు ప్రొఫిషియన్సీ మనకి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ లో మనకి ప్రొఫిషియన్సీ ఉండాలి. అదే విధంగా ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీలో కూడా ఉండాలన్నమాట. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత వీళ్ళ యొక్క ఏజ్ అనేది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి 28 ఏళ్లు, అదే విధంగా స్టెనోగ్రాఫర్ కి సంబంధించి 27 ఏళ్లు అనేది ఉండాలి. రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు ఓబీసీకి మనకి 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది మనకి April 1 నుంచి అనేది స్టార్ట్ అయింది. అదే విధంగా లాస్ట్ డేట్ అనేది April 30 తోటి ఎండ్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మనం దీని యొక్క స్టేజెస్ అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఈ నోటిఫికేషన్ కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది చూసుకున్నట్లయితే ఇందులో మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు స్టేజ్ 1 లో. దీని తర్వాత మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. సో మనకి 2 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటి సిబిటి ఉంటుంది, దీని తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారనమాట. సో ఇది అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ లో మాత్రమే దీన్ని అనేది చెక్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.